నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. నా పేరు శామ్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుపతికి చేరుకున్న సిట్ బృందం, లడ్డూలో కల్తీ వ్యవహారంపై విచారణ. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 222 అర్జీలు, కలెక్టర్ వెల్లడి. చంద్రగిరి నియోజకవర్గం బాక్రాపేట ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం, 20 మందికి గాయాలు, 2 పరిస్థితి విషమం. తిరుమలలో అదనపు ఈవో తనిఖీలు. ఎవరెస్ట్ శిఖరంపై వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేసిన భూమన అభినయ్. తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో రాయల్ బెంగాల్ టైగర్ మృతి. వార్తల్లోని వివరాలు. చంద్రగిరి మండలం బాక్రాపేట ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు కాగా 2 పరిస్థితి విషమంగా ఉంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం బాక్రాపేట ఘాట్ రోడ్లో సోమవారం సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన 2 ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2 పరిస్థితి విషమంగా ఉంది. భారీగా వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. సంఘటనా స్థలానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేరుకుని గాయపడిన వారిని పరామర్శించారు. అంబులెన్స్ ఎక్కిన ముగ్గురు ఉన్నారు అంతే కదా. 4 మెంబర్స్ ఉన్నారు సార్. సరేనా అంటే క్రిటికల్ పంపిస్తున్నారు. ఇంకో బస్సులు అన్నీ ఉన్నాయి. ఓకేనా పెడతాను. ఒక 1 అవర్ అయింటుంది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కుంభకోణంలో సిట్ అధికారులు తిరుపతిలో విచారణ చేపట్టారు.
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కుంభకోణంలో తిరుపతిలో విచారణ ప్రారంభమైంది. తిరుపతి అలిపిరి సమీపంలోని సిఐడి కార్యాలయానికి సోమవారం అధికారులు చేరుకున్నారు. తిరుపతి మార్కెటింగ్ శాఖ, తిరుమల లడ్డూ ప్రసాదాల తయారీ కేంద్రం, అలాగే చెన్నై ఏఆర్ డైరీలో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అనంతరం సిబిఐ డైరెక్టర్కి సిట్ అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం చెక్పోస్ట్ తడ శ్రీకాళహస్తి ప్రధాన రహదారి పక్కనే సోమవారం ఓ గుర్తు తెలియని డెడ్ బాడీ లభ్యమైన విషయం విదితమే. తాజాగా ఆ వ్యక్తికి సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. వ్యక్తి వివరాలు తెలిస్తే తమకు తెలియజేయాలని ఎస్ఐ కోరారు. తిరుమలలో అదనపు ఈవో తనిఖీలు చేపట్టారు. తిరుమలలోని హెచ్టీ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సోమవారం తనిఖీలు నిర్వహించారు. దుకాణాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దుకాణాల ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. దుకాణ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని చెప్పారు. అనంతరం హెచ్టీ షాపింగ్ కాంప్లెక్స్ వెనుకవైపు ఉన్న పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. రామ్ బగీచా బస్టాండ్ వద్ద ఉన్న అన్నప్రసాద పంపిణీ కేంద్రాన్ని కూడా తనిఖీ చేశారు. డస్ట్బిన్ మెజర్మెంట్ ఎవరు ఎక్కువ వాళ్ళ షాప్స్ చెక్ చేయండి.
ఎక్కడ దాకా ప్లేస్ ఇలా పెట్టచ్చు చేయండి హోటల్తో 2 సార్లు కట్టారు అయినా కానీ మీరు అలా కొట్టేలాగా చేయండి. మాకు అర్థం కాదు మీకు వచ్చేసండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుమల రెడ్డి అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి సందీప్ మేహతా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భారతీయ క్రీడా షూటర్ గోల్డ్ మెడలిస్ట్ ఎలవెనిల్ వల్లరివన్ దర్శించుకున్నారు. దేవకీ నందన వాసుదేవ సినీ హీరో గల్లా అశోక్, ఆయన తండ్రి మాజీ ఎంపీ గల్లా జయదేవ్ దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం దేవకీ నందన వాసుదేవ సినీ హీరో గల్లా అశోక్ అలాగే ఆయన తండ్రి మాజీ ఎంపీ గల్లా జయదేవ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అలాగే స్వామివారి పట్టు వస్త్రంతో వారిని సత్కరించారు. ఆలయం వెలుపల వారు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంటూ నేను మా అబ్బాయి పెద్ద అబ్బాయి అశోక్ గల్లా ఈరోజు దర్శనం చేసుకొని వచ్చాము. అశోక్కి భక్తి చాలా ఎక్కువ ఉంటుంది. దేవుడు అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతిసారి ఇక్కడికి వస్తూ ఉంటారు. నేను కూడా ఆయనతో వచ్చాను ఈసారి. అట్లాగే ఈ వారం ఆయన సినిమా దేవకీ నందన వాసుదేవ డివైన్ థ్రిల్లర్ అనుకోవచ్చు, అది రిలీజ్ అయింది. కొన్ని కారణాల వల్ల కొంచెం స్లో అయినా రోజు పికప్ అవుతూ ఉంది. చాలా మంచి సినిమా, నేను కూడా చూశాను. మా అబ్బాయి అని కాదు కానీ యాక్టింగ్ అయినా డైరెక్షన్ అయినా స్టోరీ అన్నీ బాగుండాయి. చాలా ఎంటర్టైనింగ్ థ్రిల్లర్ అని నేను అనుకుంటున్నాను కాబట్టి అందరినీ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ for coming.
నేను యాక్చువల్గా సినిమా రిలీజ్ ముందే వద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అక్కడ కొన్ని విషయాలు జరుగుతుంటే ఉండాల్సి వచ్చింది. అండ్ ఫైనల్గా ఇప్పుడు హ్యాపీగా ఉంది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ రావటం అనేది. ఎందుకంటే నాకు కూడా రోజు రోజుకి సినిమా కలెక్షన్స్ ఇవన్నీ పెరుగుతున్నాయని వినేసరికి ఇంకా డెఫినెట్గా రావాలి అనిపించి వచ్చేసాను. ఇదంతా స్వామివారిదే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్ సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఉందండి ఒక ప్రాజెక్ట్. ఆల్రెడీ ఒక స్కెడ్యూల్ చేసేసాము. యూఎస్ న్యూయార్క్లో ఒక 28 days కట్టి స్కెడ్యూల్ అయిపోయింది. ఇంకా ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇంకా దాని మీద వర్కింగ్. తిరుమల శ్రీవారిని సోమవారం భారతీయ క్రీడా షూటర్ గోల్డ్ మెడలిస్ట్ ఎలవెనిల్ వలరివన్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అలాగే స్వామివారి పట్టు వస్త్రంతో ఆమెను సత్కరించారు. ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడారు. Training for the national championship. I am the Arjuna Awardee 2022 and I've been the world number 1 in juniors and I've been the world number 1 in seniors as well. So it's been a good journey. Thank you. Thank you so much. తిరుమల శ్రీవారిని సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుమల రెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సందీప్ మేతా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అలాగే స్వామివారి పట్టు వస్త్రంతో వారిని సత్కరించారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య బంధాన్ని బలోపేతం చేయడంలో మెగా టీచర్ పేరెంట్ మీట్ దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు తల్లిదండ్రులతో ముచ్చట్లు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, మున్సిపల్ కమిషనర్ మౌర్య, జిల్లా వైద్య శాఖ అధికారి కేవీఎస్ కుమార్తో కలిసి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం నిర్వహణపై మున్సిపల్ కమిషనర్లు, ఎంఈఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మండల స్థాయిలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంఈఓలు ముందుకు తీసుకువెళ్లేలా దృష్టి పెట్టాలన్నారు. ప్రజాప్రతినిధులు, పాఠశాలల విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రుల సమక్షంలో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. చేయడం కంటే మీనింగ్ఫుల్ గా చేయడం ఇంపార్టెంట్. అసలు పేరెంట్ టీచర్ మీటింగ్ తాలూకు ప్రైమరీ ఆబ్జెక్టివ్ అనేది రీచ్ అవడం ఇంపార్టెంట్. పిల్లవాడి యొక్క ప్రోగ్రెస్ తల్లిదండ్రులకు తెలియాలి. అదే ఎక్కడ వెనకబడుతున్నాడు, ఎక్కడ బాగా చేస్తున్నాడు, నాట్ ఓన్లీ నెగటివ్స్, పాజిటివ్స్ మీద కూడా దృష్టి పెట్టాలి. మీ వాడు సింగింగ్ లో బాగా చేస్తాడు, డాన్సింగ్ బాగా చేస్తాడు, మ్యాథ్స్ లో అందరికంటే ముందుంటాడు, ఓకే, ఈ పాప సైన్స్ లో అందరికంటే ముందుంటుంది, బాగా కాన్సెప్ట్స్ బాగా అర్థం అవుతాయి. సో దట్ పేరెంట్స్ ఆల్సో ఫ్యూచర్ కి ప్రిపేర్ చేసుకుంటారు. వాళ్ళ పిల్లల్ని ఎటు తీసుకెళ్ళాలి ఏంటి, ఇంకా గుడ్ హ్యాబిట్స్ కూడా ఇన్కల్కేట్ చేయొచ్చండి పిల్లల్లో. సో ఆల్ దీస్ థింగ్స్ ఇట్స్ ఎ వెరీ కాంప్రిహెన్సివ్ థింగ్. సో దీంట్లో టీచర్ ట్రైనింగ్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. తిరుపతి నగరపాలక సంస్థలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 26 వినతులు వచ్చాయి. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 26 వినతులు వచ్చాయని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సుమారు 26 మంది వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతులు అందించారు. అందులో ముఖ్యంగా టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, వీధుల్లో చెత్త తొలగించాలని, టిడ్కో ఇండ్లు ఇప్పించాలని, డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయాలని కోరారని తెలిపారు. కాగా పీజీఆర్ఎస్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ మాట్లాడుతూ తమ వార్డుతో పాటు నగరంలోని పలు వార్డుల్లో సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చినా ఇంకా పరిష్కరించలేదని అన్నారు. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ అధికారులను కోరారు. ఎవరెస్ట్ శిఖరంపై వైఎస్ఆర్సీపీ జెండాను తిరుపతి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఎగురవేశారు. ఎవరెస్ట్ శిఖరంపై వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడింది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్లో 5,364 మీటర్ల ఎత్తులో వైఎస్ఆర్సీపీ జెండాను ఆదివారం ఆ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోయి వైఎస్ఆర్సీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఆ పార్టీ యువ నాయకుడుగా అత్యున్నత శిఖరంపైకి సాహసయాత్ర చేసి పతాకాన్ని ఎగురవేయడం ఆనందంగా ఉందన్నారు. రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ జెండా తప్పకుండా రెపరెపలాడుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తమ బృందం ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యంత సాహసంతో అధిరోహించి జెండాను ఎగురవేసినట్లుగా కష్టాలను ప్రతి కార్యకర్త, నాయకుడు అధిగమించి గర్వంగా జెండాను రెపరెపలాడిస్తారని అన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో మధు అనే రాయల్ బెంగాల్ టైగర్ మృతి చెందింది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో రాయల్ బెంగాల్ టైగర్ మృతి. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 22 అర్జీలు వచ్చాయని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 222 అర్జీలు వచ్చాయని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలని, రీఓపెన్కు తావు లేకుండా అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను త్వరితగతిన అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులను కూడా అందించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.